ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటండి? ఫాస్టింగ్ అంటే ఏం తినకపోవడం. వాటర్ ఫాస్టింగ్ అంటే తినకుండా ఉంటే హెడేక్ వస్తుంది, తల తిరగడం ఇలా జరుగుతుంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఎదురవ్వంటారా? టైంకి ఫుడ్ రాకపోతే నాకు తలనొప్పి వస్తుంది అంటే మీ బాడీ ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్స్లో గ్లూకోజ్ ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉందో మీ డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కొంచెం. మంది రీసెంట్ డేస్లో జిమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సార్ పర్టికులర్ ఇంత ప్రోటీన్ తీసుకోవాలి డైలీ, ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఇలా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మన జిమ్ వాళ్ళకి అవ్వచ్చు లేదా జిమ్ లేని వాళ్ళకి అవ్వచ్చు. సో న్యూట్రియన్ ఎంత ఎఫిషియెంట్గా వాడితే మనకి ఎక్కువ. ఫాస్టింగ్లో ఏంటంటే బికాస్ క్లీనింగ్ ప్రాసెస్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ తుర్కా. సో రీసెంట్ డేట్లో చాలా రకాల డైట్లు ఫాస్టింగ్ గురించి మనం వింటూ ఉన్నాం. అయితే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది ఏంటి అంటే వాటర్ ఫాస్టింగ్. అసలు వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి, నిజంగా దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడవచ్చు లేదా ఇంకేమైనా లాభాలు ఉంటాయా లేదా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిరుద్ధ్ వర్ధినేని గారు, ఎంబీబీఎస్ అండ్ ఎండి ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్, నమస్తే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు సాక్షి అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా వాటర్ ఫాస్టింగ్ అని రీసెంట్ డేస్లో వింటున్నాము. అసలు వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటండి? సింపుల్. ఫాస్టింగ్ అంటే ఏం తినకపోవడం. వాటర్ ఫాస్టింగ్ అంటే వాటర్ తప్ప ఫాస్టింగ్లో ఇంకేది తీసుకోకపోవడం. ఓన్లీ వాటర్ తీసుకోవాలి. Yes. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనం చాలా కామన్గా వింటుంటాం తెలుగు స్టేట్స్లో, ఏదైనా పూజ ఉన్నప్పుడైనా ఏదైనా వ్రతం ఉన్నప్పుడైనా నేను ఉపవాసం ఉన్నా అంటారు. కానీ ఏం తినలేదు, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నా అంటారు. ఏం తినలేదు, ఓన్లీ నేను టిఫిన్ చేశాను అంటారు. అంటే ఏదైనా తిన్నది వాళ్ళు రైస్ తప్ప ఏం తిన్నా అది ఫుడ్ కాదనే అపోహలో ఉంటారు. ఉపవాసం అంటారు. సో అందుకనే స్పెసిఫికలీ వాటర్ ఫాస్టింగ్ అంటే వాటర్ తప్ప ఇంకేది తీసుకోకపోవడం. సింపుల్, దట్స్ ఆల్. నథింగ్ బట్ వాటర్. అంటే ఎన్ని ఎన్ని డేస్ వరకు అలా ఉండగలుగుతామండి? అంటే ఎన్ని అవర్స్? సో నేను January 4th స్టార్ట్ చేశాను. సో టుడే ఇస్ మై 28th డే. మై గాడ్. అంటే మీరు ఇప్పుడు ఈ 28 డేస్ నుంచి వాటర్ తప్ప ఏం తీసుకోలేదా? అంటే వాటర్ మీన్స్ ఏం వాటర్ తీసుకుంటారంటే వాటర్లో సో రెగ్యులర్ వాటర్. అయితే ఇందులో ఏంటంటే మనం ఒక 3-4 days తర్వాత మన బాడీ కొంచెం ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతాం అనమాట. సో అది డెఫిషియన్సీ కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకుంటాం. అండ్ సాల్ట్ ఈజ్ నాట్ రెగ్యులర్ సాల్ట్, రెగ్యులర్ వైట్ సాల్ట్ కాదు, కొన్ని స్పెషలైజ్ సాల్ట్స్ ఉంటాయి. సో నేను పర్టికులర్గా వాడేది ఇట్స్ కాల్డ్ సెల్టిక్ సీ సాల్ట్. అందులో ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. సో అది తీసుకొని తాగితే ఏంటంటే మనకి ఎలక్ట్రోలైట్ లాస్ కాకుండా ఉంటుంది. సో ద ఓన్లీ రిస్క్ ఇన్ ఫాస్టింగ్ ఇస్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. అది ఇంబ్యాలెన్స్ కానంత వరకు యు ఆర్ ఫైన్. అంటే ఇప్పుడు ఆ సాల్ట్ ఓన్లీ ఫర్ దిస్ డైట్ కోసమేనా? నో, ఎవరైనా తీసుకోవచ్చు. చాలామందికి తెలియనిది ఏంటంటే బీపీ ఉంటే సాల్ట్ తీసుకోకూడదు. రైట్, కామన్గా వింటాం బీపీ ఉంటే సాల్ట్ తగ్గించాలని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే వైట్ సాల్ట్కి ఒక మినరల్ సాల్ట్కి, లెట్స్ సే ఒక పింక్ హిమాలయన్ సాల్ట్ అందరికి తెలిసిన విషయమే. డిఫరెన్స్ ఏంటంటే వైట్ సాల్ట్ అనేది అయోడైజ్ సాల్ట్. అది ఒక రీజన్ కోసం వచ్చింది మార్కెట్లో. 1992లో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని మ్యాండేటరీ చేసింది. ఎందుకు అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని పాపులేషన్స్లో, ఎలాంటి పాపులేషన్స్ అంటే మౌంటైన్ ఏరియాస్ కానీ, ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్ కానీ, ఎక్కడైతే సాయిల్ కన్సిస్టెంట్గా ఉండదు, దట్ సాయిల్ ఇస్ డెఫిషియెంట్ ఇన్ ఐరన్ న్యాచురల్గా. సో అలాంటి వాళ్ళకి గాయిటర్ అనే ఒక థైరాయిడ్ కండిషన్ వస్తుంది, నెక్ స్వెల్లింగ్ రావడం ఇలాంటివి. సో అది ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చింది. కాకపోతే ఏదైనా గవర్నమెంట్ మూవ్మెంట్ వచ్చినప్పుడు అది జనరలైజ్గా వెళ్ళిపోతుంది. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు కూడా యూస్ చేస్తారు. ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడికే అమ్మాలి అయోడైజ్ సాల్ట్, ఇక్కడికి అమ్మలేము అనేది చేయలేం కదా. సో ఇట్ హెస్ బికమ్ జనరలైజ్డ్ ట్రెండ్. నౌ కంపేరింగ్ విత్ మై మినరల్ సాల్ట్, పింక్ సాల్ట్ కానీ నేను వాడే సెల్టిక్ సీ సాల్ట్ కానీ, డిఫరెన్స్ ఏంటి అంటే వైట్ సాల్ట్ ఇస్ ప్యూర్లీ సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది. దాంతోపాటు ఇట్స్ హైలీ రిఫైన్డ్ అనమాట. రైట్, కరెక్ట్. పింక్ సాల్ట్ ఏంటంటే ఆర్ సెల్టిక్ సీ సాల్ట్లో సోడియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం అండ్ తర్వాత కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి. మన హ్యూమన్ బాడీకి దెర్ ఆర్ 92 ట్రేస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్. మనం ఏదైతే ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటామో, ప్రోటీన్స్ ఎసెన్షియల్ అంటాం కదా, అలాగే 92 మినరల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తుందంటే ఈ సోడియం ఎఫెక్ట్ని బఫర్ చేస్తుంది. బికాస్ సోడియం ఈజ్ అ క్యాటయాన్, అంటే సోడియం ఈజ్ అ పాజిటివ్ ఐరన్, సోడియం Na+ అని రాస్తాం, మెగ్నీషియం Mg+ అని రాస్తాం. ఇట్ విల్ బఫర్ ద బ్లడ్ అనమాట, ఇట్ యాక్ట్స్ యాస్ అ బఫర్. కాబట్టి సోడియం తీసుకుంటే బీపీ పెరుగుతుంది, ప్యూర్ సోడియం తీసుకుంటే. మినరలైజ్ సాల్ట్ తీసుకుంటే ఇట్ విల్ బఫర్ ద బ్లడ్ ప్రెషర్. సో బీపీ పేషెంట్స్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎస్, బీపీ పేషెంట్స్కి రికమెండెడ్ ఇది వైట్ సాల్ట్ కంటే హ్యావింగ్ మినరలైజ్ సాల్ట్.
ఇస్ మచ్ బెటర్. అంటే వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. కర్రీస్ అవ్వచ్చు. whatever. ఆబ్వియస్లీ మెయిన్గా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవంగానే ఎలక్ట్రోలైట్స్ మనం రీప్లేస్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ ద ఓవరాల్ డే. లేవంగానే అంటే లేవడంతోనే కొంచెం వాటర్ విత్ సమ్ సాల్ట్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. యా, హాట్ వాటర్, నార్మల్ వాటర్. వామ్ వాటర్ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకు అంటే మార్నింగ్ లేచినప్పుడు మన డైజెస్టివ్ ఫైర్ అగ్ని అయితే అంటాము, అది లో ఉంటుంది. సో ఇట్ విల్ ఇగ్నైట్ ద అగ్ని. ఇట్ విల్ హెల్ప్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. అంటే చాలా మంది హనీ వేసుకుంటుంటారు, లెమన్ మనం ఈ డైట్ లో అది యూస్ అంటే ఈ ఫాస్టింగ్ లో ఇందాక ఫస్ట్ అదే చెప్పాను, నథింగ్ బట్ వాటర్. నథింగ్ బట్ వాటర్. సో సమ్ టైమ్స్ యూ కెన్ యాడ్ సాల్ట్. యూ కెన్ సాల్ట్ డైలీ తీసుకోవచ్చు. డైలీ. యా, డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్. ఎలక్ట్రోలైట్స్ తగ్గిందంటే బాడీ ఒక సైన్ ఇస్తుంది. కూర్చొని లేచినప్పుడు తల తిరగడం కానీ అలాంటి సిగ్నల్స్ ఇస్తుంది. ఓకే. అప్పుడు ఏంటి, ఎలక్ట్రోలైట్స్ తగ్గుతున్నాయి అని అర్థం. దెన్ యూ రీప్లేస్ విత్ సాల్ట్. దట్స్ ఇట్. యూ విల్ బి ఫైన్ ఇన్ విత్ ఇన్ మినిట్స్లో మనం సెట్ అయిపోతాం. ఓకే. అంటే ఆ డే మొత్తం మనం ఆ సాల్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. అంటే లైక్ డేలో 1 or 2 తీసుకుంటే సరిపోతుందండి. సరిపోతుంది. ఆల్ యూ నీడ్ ఇన్ ఎంటైర్ డే, నమ్ముతారు నమ్మరు, హాఫ్ అ టీ స్పూన్ అంతే. హాఫ్ టీ స్పూన్. ఎస్, ఫర్ ఎంటైర్ డే. ఎస్. సో ఇప్పుడు మీరు 28 డేస్ నుంచి నిజంగా ఏమీ తినలేదు. Yes. అంటే అండ్ ఇది వాటర్ నేను తప్ప. ఎస్, ఇది నేను పూర్తిగా నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ద అనిరుద్ కోడ్ అనే పేరుతో ఉంటుంది. అండ్ నేను డాక్యుమెంట్ చేశాను విత్ ప్రూఫ్స్. Okay. నేను ఇనిషియల్గా ఏ వెయిట్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు కరెంట్లీ ఏ వెయిట్తో ఉన్నాను, అండ్ నా బ్లడ్ రిపోర్ట్స్ ఎస్పెషలీ. సో బ్లడ్లో ఎస్పెషలీ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కీటోన్ బాడీస్ అనే ఒక బయోకెమికల్ పారామీటర్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో కరెంట్లీ నేను 2 days బ్యాక్ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు నార్మల్ పర్సన్కి ఉండాల్సిన దానికంటే 27 times ఎక్కువ ఉంది. అది నార్మల్ పీపుల్లో యూ కెనాట్ ఫైండ్ ఇట్. సో దాట్ ఈస్ అ ప్రూఫ్ దట్ ఐ మీన్ ఫాస్టింగ్. అంటే ఇప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గారు ఈ 28 డేస్ నుంచి? వెయిట్ లాస్ ఎలా? సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ 144. నేను కరెంట్లీ ఐఎమ్ 129. సో ఇట్ ఈస్ అరౌండ్ 15 kilos యూ కెన్ సే. యా, ఫ్రమ్ 28 28 days. ఐ థింక్ Yeah, 28 yeah. డేస్. ఓకే. సో అంటే కంపేర్ టు నార్మల్ డైట్ అవ్వచ్చు, నార్మల్ ఫాస్టింగ్కి దీనికి ఏంటి డిఫరెన్స్? అంటే అంత సడన్గా వెయిట్ లాస్ అవ్వకూడదు అంటూ ఉంటారు. అంటే 1 monthలో 3-4 kgs ఆర్ 5 kgs కన్నా ఎక్కువ తగ్గకూడదు అంటారు. మరి ఇంత 15 kgs తగ్గడం అనేది బాడీ మీద ఎఫెక్ట్ చూపించదా? ఎందుకు వాళ్ళు చెప్తాను మళ్ళీ. మనం ఎవల్యూషన్కి వెళ్ళాలంటే, ఎప్పుడైనా బాడీని అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టైం. అంటే ఎవల్యూషన్ అంటే ఒక 10,000 years బ్యాక్ వెళ్దాం. మనుషులు అప్పుడు ఉన్నారు, మనుషులు ఇప్పుడు ఉన్నాం. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు అప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు, టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్గా ఉండేవి, చలికి తట్టుకునేవాళ్ళు, వేడికి తట్టుకునేవాళ్ళు. కరెక్ట్. ఫుడ్ వాళ్ళకి ఇన్స్టామార్ట్లో కానీ ఆర్ స్విగ్గీలో కానీ చోట్ల రాలేదు. అవును. కరెక్ట్. ఎలా వచ్చింది? వాళ్ళు వెళ్ళి ఐదర్ చెట్ల దగ్గరికి వెళ్ళి, ఫార్మింగ్ కూడా లేదు అప్పుడు. బై ద వే, ఫార్మింగ్ రీసెంట్గా 1000 years బ్యాక్ వచ్చింది. రైట్. అందువల్ల ఫార్మింగ్ కూడా లేదు. ద ఓన్లీ సోర్స్ వాజ్ చెట్లకి పండే పండ్లు తినడం కానీ ఆర్ హంటింగ్ కానీ. హంటింగ్ వాజ్ ద మెయిన్ సోర్స్. ఇప్పుడు మీకు చెప్పండి లాజికలీ, ఇవాళ నాకు ఫుడ్ దొరకలేదు, నేను అప్పుడు మెన్ యూస్ టు గో అండ్ హంట్, ఉమెన్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కరెక్ట్. రైట్. యాజ్ అ మ్యాన్ నేను వెళ్ళి ఒక యానిమల్ని హంట్ చేయాలంటే ఒకరోజు నేను హంట్ చేయలేకపోవచ్చు. గుంపుగా వెళ్ళేవాళ్ళు, ఆ రోజు దొరకలేదు, చీకటి అయిపోయింది, మళ్ళీ వచ్చేస్తారు. కరెక్ట్. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తారు, దొరకలేదు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తారు. అంటే ఒకవేళ మీ బాడీ తినకపోతే పడిపోయే లాగా డిజైన్ చేసి ఉంటే మనం ఈరోజు బతికి ఉండే వాళ్ళం కాదు. ఎందుకంటే మనం వచ్చింది ఎవల్యూషన్ నుంచే కదా. రైట్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద లాజికల్ పాయింట్ ఆఫ్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం తినమో మన బ్రెయిన్ హైపర్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అడవిలోకి వెళ్దాం, వేటాడడానికి వెళ్ళాం, అక్కడ ఎక్కడో దూరంగా జింక కదులుతుంది, దాని చప్పుడు నాకు వినపడాలి. రైట్. అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలి. అంటే మీ సెన్సెస్ అనేవి హైటెండ్ ఉంటాయి అన్నమాట. ఎక్కడన్నా ఏదన్నా స్మెల్ వస్తుంది, సపోజ్ ఒక చెట్టుకి ఒక ఫ్లవర్కి ఒక స్మెల్ ఉంది, దాని యొక్క పండ్లను వాళ్ళు తెలియ అలవాటు ఉంది అనుకోండి, ఆ స్మెల్ నాకు తెలియాలి. రైట్. కరెక్ట్. ఇట్ మేక్ సెన్స్. సో లాజికలీ ఎవల్యూషనరీ వీఆర్ మేడ్ టు ఫాస్ట్ అండ్ దెన్ ఫీస్ట్. ఫీస్టింగ్ సైకిల్స్ కోసం మన బాడీ డిజైన్ చేయబడింది. దట్ ఈస్ అ ట్రూత్. సరే, బట్ అప్పుడు సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అప్పుడు లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఇప్పుడు కంపేర్ చేస్తే టోటలీ డిఫరెంట్. అంటే Correct. మనం ఒక 3-4 డికేడ్స్తో కంపేర్ చేసుకుంటేనే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 3-4 decades కూడా కాదండి. లైక్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ గ్రాండ్ ఫాదర్స్ ఎరా. లెట్స్ సే పీపుల్ బోర్న్ ఇన్ 1920s, 1930s. ఓకే, మన పేరెంట్స్కి ఒక జనరేషన్ అబౌవ్. ప్రైమర్లీ వెరీ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, అండ్ ఆల్సో అప్పుడు బ్రిటిష్ రూల్లో ఉన్నాం. ఒక కొలోనియలిజం రూల్ నుంచి వచ్చాం మనం బయటకి, ఇండిపెండెన్స్ నుంచి. సో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇండియన్ పాపులేషన్ ప్రైమరీలీ వర్క్ ఫోర్స్ కోసం వాడారు, లేబర్ ఫోర్స్ కోసం, టు మేక్ దెమ్ వర్క్. ఇంటెలెక్చువల్గా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు హూ ఆర్ హోల్డింగ్ గుడ్ పొజిషన్స్ ఇన్ ద గవర్నమెంట్. సో బై వర్చ్యూ ఆఫ్ దాట్ వాళ్ళు మీ తాతగారిని కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అడిగితే
ఉదయం 11 వరకు ఏం తినేవాళ్ళం కాదు. 11కి పొలంకి వెళ్ళేవాళ్ళం, బాక్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం, లేకపోతే చద్దన్నం పట్టుకొని వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళము, మళ్ళీ పని చేసుకునేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం వచ్చి తినేవాళ్ళం, ఇంకా పడుకునేవాళ్ళం. నో లైట్స్, నో ఎలక్ట్రిసిటీ. సో మోర్ పాపులేషన్, రైట్. కరెక్ట్. సో ఇట్ ఈస్ నాట్, మనం ఎక్కువ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం ఒక 2 జనరేషన్ వెనక్కి వెళ్తే కూడా తెలుస్తుంది దట్ హౌ దే లివ్డ్ యాజ్ పీపుల్. Right. సో అందుకని కమింగ్ టు యువర్ క్వశ్చన్, 5 kgs తగ్గాలి మంత్కి, లిమిట్లో తగ్గాలి అంటారు. మన బాడీకి లిమిటేషన్స్ ఉండవండి. ఎందుకుండో చెప్తాను. ఒక మదర్ ఉందనుకోండి, ఒక చైల్డ్తో వెళ్తుంది అక్కడ రోడ్డు పైన. సడన్గా వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి పరిగెత్తాడు అనుకోండి, ముందు ట్రాఫిక్ ఉంది. ఒక మదర్ తను పరిగెత్తే కెపాసిటీ కంటే డబుల్గా పరిగెత్తగలుగుతుంది ఆ టైంలో. అక్కడ ఎందుకు? డెఫినెట్లీ బికాస్ కాపాడాలి. మదర్ యొక్క మైండ్, అది నా బిడ్డకి ఏదైనా అవుతుందని ఒక స్ట్రెస్లో ఉంటుంది. అప్పుడు మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ రేస్ అవుతుంది. దట్ గివ్స్ యూ సూపర్ పవర్స్. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, నేను నంబరు. కార్ కింద బేబీ వెళ్ళిపోతే మదర్స్ కార్ని ఎత్తారు ఒక సెకండ్కి. ఎక్కడి నుంచి వస్తుందా స్ట్రెంగ్త్? దెర్ ఇస్ నో లిమిటేషన్ టు ద హ్యూమన్ బాడీ. ఎస్, అండ్ యా, సో 4-5 kgs తగ్గాలి, దిస్ ఆల్ మిత్, దిస్ నథింగ్ లైక్ దట్. ఇంకో థింగ్ ఏం తెలుసా అండి, ఫాస్టింగ్తో వెయిట్ తగ్గితే మీకు లూజ్ స్కిన్ కూడా ఉండదు. లూజ్ స్కిన్ కూడా ఉండదు. ఓ, ఎస్, ఎందుకు అంటే అంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే. ఎస్, అబ్సల్యూట్లీ లూజ్ స్కిన్ ఉండదు, ఛాన్సే లేదు. బికాస్ ఫాస్టింగ్లో ఉండే మెయిన్ ప్రాసెసే ఆటోఫేజీ. దీనికి 2016లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, కరెక్ట్. సో ఏంటంటే మనిషికి ఉపయోగపడేది ఏదైనా ఎవరైనా కనిపెడితే దాన్ని ప్రచారంలోకి తీసుకురారు ఎవరు. దట్ ఈస్ ఐరనీ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ రైట్ నౌ. ఓకే, అవేర్నెస్ రాదు దానికి. ఆటోఫేజీ అంటే ఏం లేదండి, మన బాడీలో ఏదైతే అన్వాంటెడ్ సెల్స్ ఉంటాయో, మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ ఉంటాయో, ఏదైతే మన బాడీకి అవసరం లేదో బేసిక్గా ఫండమెంటలీ చెప్పాలంటే, అది ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది, ఓకే. కరెక్ట్. సో ఇప్పుడు హౌ ఐమ్ ఐ స్టిల్ అలైవ్? సింపుల్ క్వశ్చన్. నేను ఇంకా బతికి ఎలా ఉన్నా 20 days తినలేదు కదా. 2 reasons ఉన్నాయి. బికాస్ ఐ హ్యావ్ ఇనఫ్ బాడీ ఫ్యాట్ మై బాడీ కెన్ యూజ్ ఇట్స్ ఫ్యాట్ స్టోర్స్. దట్ ఈస్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా రోజు రాదండి, 3-4 days 4-5 days ఒకసారి వస్తుంది. అది డిపెండింగ్ ఆన్ మై ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోండి, నా నోట్ డ్రై అవుతుంది, అప్పుడు నాకు వాటర్ తాగాలనిపిస్తుంది. అది కాకుండా నేను సైలెంట్గా ఉంటే విత్ 10 days 15 days కూడా వాటర్ కూడా లేకుండా ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే, మన సెల్ బ్రేక్ అయినప్పుడు సెల్లో పొటాషియం ఈజ్ అ మేజర్ అయాన్ ఇన్సైడ్ ద సెల్. ఓకే. అదంతా సెల్లోకి వస్తుంది. సో బాడీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఎనీ క్యాన్సర్ గ్రోయింగ్ సెల్స్ ఉన్నాయి అనుకోండి, ట్యూమర్స్, మనందరిలో క్యాన్సర్ గ్రో అవుతూ ఉండొచ్చు, వీ డోంట్ నాట్ నో, రైట్. ఓకే. ఒక పెట్ సిటీ స్కాన్ కూడా ఆ ట్యూమర్ గ్రో అయితేనే దాన్ని కనిపెట్టగలుగుతుంది. సో కళ్ళకి కనపడింది చాలా ఉంటుంది, కళ్ళకి కనిపించింది నమ్మితే కళ్ళకి కనపడని ఏవైతే మ్యాజిక్స్ ఉంటాయో మిస్ అయిపోతాం మనం. సో వీ హ్యావ్ టు థింక్ బియాండ్ బౌండరీస్ అండ్ ద హ్యూమన్ బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇట్. ఎస్, అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ అ డాక్టర్ మై సెల్ఫ్. రైట్ అండి. సో అంటే ఇది ఓకే అండి, అంతా బాగానే ఉంది కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ ప్రాసెస్ అని అయితే definitely. అర్థమవుతుంది. Yes. అండ్ ఇంకొకటి, ఇక్కడ చాలా మంది రీసెంట్ డేస్లో జిమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సార్ పర్టికులర్ ఇంత ప్రోటీన్ తీసుకోవాలి డైలీ, ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఇలా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మన జిమ్ వాళ్ళకి అవ్వచ్చు, లేదా జిమ్ లేని వాళ్ళకి అవ్వచ్చు. Yes. ఇంత బాడీకి ఇది అవసరం అని చెప్తుంటారు. మీరు చెప్పిన ఆ వాటర్ ద్వారా అఫ్ కోర్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇవేవి అందవు. మరి అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక పూట ఒక డే తినకపోతేనే పడిపోతూ ఉంటాం కదా, ఎలా సాధ్యం అవుతుంది అంటారు? బేసికలీ అవి ఎలా వస్తాయి? జిమ్ సంగతి కొంచెం పక్కన పెడితే ఒకటి అర్థం చేసుకోవాలండి. సపోజ్ మీ దగ్గర ఒక కార్ ఉంది, కొత్త కార్ ఉంది, మైలేజ్ బాగా ఇస్తుంది. పాతగా అయిపోయింది అనుకోండి, పొగ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఇంజిన్లో ఒక ఎఫిషియన్సీ తగ్గిపోయింది, అంతేనా? అంటే వెరీ వెల్ క్యాలిబ్రేటెడ్ ఇంజిన్ తక్కువ ఫ్యూల్ కన్సూమ్ చేసుకొని ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది, రైట్. అంతేనా? సేమ్ థింగ్ మన బాడీ కూడా అంతే. మన సిస్టమ్ ఎంత క్లీన్గా ఉంటే మనకు అంత హై రిక్వైర్మెంట్ ప్రోటీన్ అవసరం లేదండి. ఓకే. బికాస్ వెన్ యూ గివ్ లిమిటెడ్ సోర్సెస్ టు యర్ బాడీ, ఆర్ బాడీ స్మార్ట్ ఇనఫ్ ఈ కొంచెం దాంతో మనం అన్ని రిసోర్సెస్ ఈక్వల్గా అలొకేట్ చేసి మనం సర్వైవల్కి హెల్ప్ చేస్తుంది. అఫ్ కోర్స్ దేర్ ఆర్ నెంబర్స్, నేను చెప్తాను. ఇప్పుడు 1 kg per బాడీ వెయిట్ అంటారు ఫర్ రెగ్యులర్ పీపుల్ వితౌట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి ఇస్ మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్. జిమ్కి వెళ్ళే వాళ్ళు దే గో అప్ టు 1.2, 1.5 డిపెండింగ్ ఆన్ దేర్ గోల్స్, హౌ మచ్ దే వాంట్ టు బిల్డ్ దేర్ బాడీ, దాని గోల్స్ పడి ఉంటుంది. సో ఐఎమ్ నాట్ సెయింగ్ నెంబర్స్ ఆర్ రాంగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బాడీ హియర్, నాట్ ద నెంబర్స్. నెంబర్స్ కెన్ చేంజ్ అండి. ఇప్పుడు ఒక పర్సన్కి 1.2 grams కుడ్ బి ఇనఫ్, ఒక పర్సన్కి 1.2 grams మే నాట్ బి ఇనఫ్. ఏ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ హౌ ఎఫిషియంట్ యర్ బాడీ ఇస్ యూజింగ్ యువర్ న్యూట్రియంట్స్. సో న్యూట్రియన్ ఎంత ఎఫిషియెంట్గా వాడితే మనకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్. సో ఫాస్టింగ్లో ఏంటంటే బికాస్ క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది కాబట్టి, సో ద ఇంజిన్ స్టేస్ క్లీన్.
సో ఎఫిషియన్సీ ఆటోమేటిక్లీ ఇంక్రీజెస్. సో ఆ ప్రోటీన్ అవన్నీ కూడా ఏమవుతుంది ఇప్పుడు నేను నా వరకు వస్తే హౌ ఐ సర్వింగ్ విత్ ప్రోటీన్, నేను చెప్తాను కదా, మన బాడీలో బ్రేక్ అయ్యే ప్రతి సెల్, ప్రతి డెడ్ సెల్స్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఓకే. సో ఆ బాడీ ఇస్ మేడ్ ఆఫ్ ప్రోటీన్, ఇట్స్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ఆ బాడీ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అందుకనే మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ కార్బ్స్ అనేది ఉండదు. సో షుగర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, కార్బ్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ. దిస్ ఇస్ ద సైంటిఫిక్ ఫ్యాక్ట్. కాబట్టి మనం మర్చిపోయి వి జస్ట్ ట్రైన్ టు గో విత్ ద ట్రెండ్. ఒకరోజు ఇది బాగుంది, ఒకరోజు అది బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ట్రెండ్ అంటే గుర్తొచ్చింది, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఒకే ఒక డైట్తో మ్యాచ్ అవుతుంది, అది వీరమాచిని గారి డైట్. హిస్ డైట్ ఈస్ సైంటిఫికలీ కరెక్ట్. కోకోనట్ ఆయిల్, ఫాస్టింగ్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కానీ, ఆయన ప్రాసెస్లో ఉండే సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రూ. యాజ్ అ బయోకెమిస్ట్రీ పర్సన్ ఐ స్టడీ మెటబాలిజం ఇన్ డీటెయిల్. సో ఆయన డైట్ ఉన్న వాటిలో ఇట్స్ గుడ్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, అది కూడా టెంపరీగా చేయాలి ఫర్ ఫ్యూ వీక్స్ చేసి కొన్ని రోజులు మళ్ళీ నార్మల్సీకి వచ్చి మళ్ళీ ఫ్యూ వీక్స్ చేయొచ్చు. మీరు చెప్పే డైట్ కూడా లెస్ సిమిలర్ గా ఉండింది. నాది డైట్ కదా, నాది ఫాస్టింగ్. సారీ, ఓకే, వాట్ ఎవర్. మీరు చెప్పే ఫాస్టింగ్ ఓన్లీ వాటర్ తీసుకోవడం, సేమ్ ఫేర్. ఆయన ఏం చేస్తున్నాడంటే హీస్ ఇండ్యూసింగ్ న్యూట్రిషనల్ కీటోసిస్, అంటే ఫుడ్ ద్వారా ఫ్యాట్ని కరిగించుకునే ప్రక్రియ. అది కరెక్టే, నాది అంతే. కాకపోతే థింగ్ ఏంటంటే ఆయన ఎక్స్టర్నల్గా ఫ్యాట్ ఇచ్చి బాడీకి అలవాటు చేస్తున్నాడు, నువ్వు ఫ్యాట్నే యూస్ చేయ ఎనర్జీగా. ఇప్పుడు మీరు షుగర్ తిన్నారనుకోండి, బాడీకి ఈజీ, షుగర్ని బర్న్ చేయడం ఈజీ. మీరు ఫ్యాటే ఇచ్చారనుకోండి, బాడీకి ఆప్షన్ లేదు, ఫ్యాట్నే కరిగించుకోవాలి. ఆ ప్రాసెస్లో ఏంటి, ఎనర్జీ తక్కువైంది అనుకోండి, సరే నేను ఎలాగో బయట నుంచి ఫ్యాట్ కరిగించుకుంటున్నాను, నా బాడీలో కూడా ఉంది కదా, ఇది కూడా కరిగించుకుంటాను. ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద బాడీ టు అడాప్ట్. అదే షుగర్ తింటూ ఫ్యాట్ తింటూ నా బాడీ ఇస్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఇన్సులిన్ అనే హార్మోన్. రైట్, దట్స్ ఇట్. సో ఈ ఫాస్టింగ్ 28 days నుంచి చేస్తున్నాను. అసలు ఎన్ని రోజులు చేద్దాం అంటే కంటిన్యూస్గా ఎన్ని రోజులు చేయాలని? నేను 42 days చేద్దామని స్టార్ట్ చేశాను అండి. అవునా? అంటే ఇంతకు ముందు కూడా చేశారా ఈ డైట్? ఏమన్నా అంటే ఒక 1 week వరకు, ఒక 3 days వరకు ట్రై చేసి చూసారా? బేసికలీ నాకు ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్. సో నేను ఎంబీబీఎస్ తర్వాత కూడా 1 to 3 years గ్యాప్ తీసుకున్నా. హాస్పిటల్స్లో వర్క్ చేశాను, కార్పొరేట్లో వర్క్ చేశాను. ఏం చేద్దాం నెక్స్ట్ అని చెప్పేసి. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే వర్కింగ్ గ్రూప్ ఉన్నారో, మన ఏజ్ గ్రూప్ కానీ అప్ టు 35-40, దర్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్. వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దే కెన్ క్రాస్ చెక్ ఎనీథింగ్. నేను ఒక డాక్టర్కి ఏదైనా చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా నమ్మరు. They will check, they will recheck, Definitely. they will take second opinions. They have now AI to rely on. Chala unnai factors. So they will be more inclined towards preventive health. అంటే ఏదైనా రాకుండా ఎలా చూసుకోవాలి అది మీద ఫోకస్ చేస్తారు. అంతేగాని వచ్చిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కంటే కూడా అది తప్పు కాదు, దాని రిక్వైర్మెంట్ కూడా ఉంది సొసైటీలో. కానీ పీపుల్ హూ వాంట్ టు లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్. లైక్ ఎలా లైఫ్ లీడ్ చేస్తే మనం హెల్దీగా ఉండగలమని చెప్పేది. అందుకని ఐ చూస్ దిస్ సబ్జెక్ట్. సో 42 days ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నేను నా లైఫ్లో పాయింట్కి వచ్చాను. ఎలా అంటే, లైక్ అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టు. సో లాస్ట్ ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి, ఎంబీబీఎస్ జాయిన్ అయిన వరకు మై లైఫ్ వాజ్ వెరీ గుడ్. జాయిన్ అయిన తర్వాత నుంచి ఏదైతే హై వచ్చిందో లైఫ్లో, అరే స్టేట్ ర్యాంకర్, ఫ్రీ సీట్ వచ్చింది ఉస్మానియాలో, ఎంబీబీఎస్ చాలా ఉంది హైప్. సడన్గా లైఫ్ వెంట్ డౌన్ హిల్ అయింది. కొన్ని స్వయం కృతాపరాలు ఉంటాయి ఆబ్వియస్లీ, అండ్ దెన్ కొన్ని లైఫ్ హ్యాపెన్స్ మన కంట్రోల్ లేనిది. అండ్ దెన్ ఈవెన్చువల్లీ ఏమైందంటే, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మై ఓన్ లైఫ్ అండ్ మై ఓన్ ప్రొఫెషన్. యా, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ పాయింట్లో ఏమవుతుంది, ఇమోషనల్గా అన్స్టేబుల్ ఉంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే, మనం ఎంత హెల్దీగా తిన్నా, ఆఫ్కోర్స్ నేను హెల్దీగా తినలేదు అప్పుడు చెప్తున్నా, హెల్దీగా తిన్నా కూడా ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్స్టెంట్ స్ట్రెస్, కాన్స్టెంట్ డిస్సాటిస్ఫాక్షన్, కాన్స్టెంట్ నెగటివ్ సెల్ఫ్ టాక్ అబౌట్ లైఫ్ విల్ ఆల్వేస్ ప్రూవ్ యూ రైట్. అవును, నువ్వు అనుకున్న నిజమే ప్రూవ్ చేస్తుంది. యా, ఇట్ విల్ గివ్ యూ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఆల్ ద టైమ్. సో ఇది నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, December 28 ఆ టైంకి వచ్చినప్పుడు అనిపించింది, న్యూ ఇయర్ కదా, ఏం చేద్దాం, లైఫ్ని మళ్ళీ ట్రాక్లోకి ఎలా తెచ్చుకోవాలి. 2026లో తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ 25 Decemberలో న్యూ ఇయర్ రాబోతుంది. సో ఏం చేద్దాం, సో ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, ఐ హ్యావ్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ అనిపించింది. దెన్ ఐ డిసైడెడ్, ఓకే నాకు నాలెడ్జ్ ఉంది, ఐ హ్యావ్ ద స్కిల్స్, నా మీద నేను ఎందుకు ప్రయోగించుకోకూడదు అనేది అంతా స్టార్ట్ చేశాను. సో మీరే ఫస్ట్ స్టార్ట్ చేశారు? యా, అండ్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంతకుముందు ఉంది ప్రీవియస్లీ. ఇంతకుముందు నేను 3 days, 5 days, ఒకసారి 16 days చేశాను. సో ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే, ఆ ఎక్స్పీరియన్స్లో నాకు ఏం తెలిసిందంటే, ఫాస్టింగ్ చేయడం కంటే కూడా ఫాస్టింగ్ తర్వాత ఎలా తింటాం అనేది మోర్ ఇంపార్టెంట్. రైట్, మానేసిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. సో ద రీఫీడింగ్ పార్ట్ ఇస్ మోస్ట్ క్రిటికల్.
ఎందుకంటే ఇన్ని రోజులు చేసాం, అబ్బాయి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి తిన్నాము, తినేస్తుంటారు. బాడీ షాక్ అవుతుందండి. దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఇట్ విల్ హార్మ్ యూ, బట్ మీ ఆ రిజల్ట్ని మీరు కోల్పోతారు. సో మీరు రీఫిటింగ్ కూడా ప్రాపర్గా చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటుండాలి, వెంటనే అతిగా తినేసేయటం అది కాకుండా తీసుకుంటాం. సో ఆ అన్ని నాలెడ్జ్ తోటి నవ్ ఐమ్ డూయింగ్ ఇట్ ద ప్రాపర్ వే. అండ్ ఇప్పుడు ప్రతిదీ నేను డాక్యుమెంట్ చేస్తున్నాను. సో దట్ ఎవరైతే చూస్తారో అట్లీస్ట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. మోర్ ఆర్ లెస్ అవేర్నెస్ రావాలి దట్ 3 సార్లు తినాల్సిన అవసరం లేదు రోజుకి. ఓకే, ప్రతి 2 గంటలు తినాలి. ఎస్పెషల్లీ షుగర్ వాళ్ళకి ప్రతి 2 గంటలు తినాల్సిన అవసరం లేదు. యా, దే డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే 2 వాళ్ళ hours. షుగర్ డౌన్ అవుతుంది అంటుంటారు. షుగర్ ఎందుకు వస్తుందండి? అదే షుగర్ అంటే ఏంటి? షుగర్ అంటే ఏంటి? గ్లూకోజ్ బాడీలో బాడీలో కాదు, బ్లడ్లో ఎక్కువ బ్లడ్ లో ఉండడం. గ్లూకోజ్ ఇది అర్థం చేసుకోవాలి. బాడీలో ఎక్కువ ఉండడం వేరు, బ్లడ్లో ఎక్కువ ఉండడం వేరు. రైట్. బ్లడ్లో ఉన్న సెల్స్కి వెళ్ళట్లేదు, అందుకే బ్లడ్లో ఎక్కువ ఉంది. దీన్ని మనం షుగర్ అంటున్నాం. కరెక్ట్. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇన్సులిన్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ హార్మోన్ ఈ ప్రాసెస్ మొత్తంలో. కంటిన్యూస్గా 2-3 గంటలు తింటూ, హై షుగర్ ఫుడ్స్ తింటూ, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తింటూ ఏమవుతుందంటే ప్రతిసారి తిన్నప్పుడల్లా మీ బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి రైట్ కదా. ఆ రిలీజ్ చేసినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ హై అవుతుందో ఇన్సులిన్ వెళ్తుంది, సెల్స్లో పంపించేస్తుంది, నార్మలైజ్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్. ఇప్పుడు మీరు ఒక సెల్లో ఎంత స్టఫ్ చేస్తారు? స్టఫ్ చేయలేరు. స్టఫ్ చేయకపోగా ఫ్యాట్గా మారుతుంది. ఈ ప్రాసెస్లో సెల్కి ఇన్సులిన్ పైన అసహ్యం వస్తుంది. ఎన్నిసార్లు వస్తున్నా దగ్గరికి, ఎన్నిసార్లు వస్తూనే ఉన్నా అని చెప్పి. దాట్ ఈస్ కాల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సింపుల్ భాషలో చెప్పాలంటే సెల్కి ఇన్సులిన్ చూడడం ఇష్టం లేదు, నా దగ్గరికి రాకండి, నేను రెస్పాండ్ అవ్వను, నేను డోర్స్ ఓపెన్ చేయను, గ్లూకోజ్ని లోపలికి రానివ్వను. దట్ ఈస్ వాట్ ఇన్సులిన్ రెసిస్టెన్సెస్ కదా. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మీరే అన్నారు ఎవ్రీ 2 hours తినాలని. ఇప్పుడు 2 hours తింటే ఏమవుద్ది? మళ్ళీ మళ్ళీ యాడ్ అంటే అవుతూ ఉంటుంది. ఉన్న ప్రాబ్లమ్ని ఇంకా సివియర్ చేస్తున్నారు మీరు, అంతే కదా, అవునా కదా. అప్పుడు ఏమవుతుంది? మెట్ఫార్మిన్తో స్టార్ట్ అయింది, ఫస్ట్ 1 dose స్టార్ట్ అవుతుంది, 2 doses స్టార్ట్ అవుతుంది, తర్వాత కాంబినేషన్ ఆఫ్ టాబ్లెట్స్ వస్తాయి, అండ్ దెన్ ఇన్సులిన్కి వెళ్తాం. మరి కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ డౌన్ అవ్వగానే పడిపోతున్నట్టు ఫీలింగ్ ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. కదా. ఎందుకు కలుగుతున్నాయి అంటే మనం తినే ఫుడ్ మన బ్లడ్కి అందడం కాదు, బాడీకి అందడానికి. బాడీకి అందట్లేదు కదా, రైట్. అందట్లేదు రైట్. అందుకే ఫీల్ అవుతా 2 hours నాకు డౌన్ అయిపోతుంది అని చెప్పి. షుగర్ డౌన్. సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద పేషెంట్ ఫీలింగ్ హంగ్రీ, ఇట్ ఈస్ ద మెటబాలిక్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ నాట్ లెటింగ్ ద ఫుడ్ గో ఇన్ టు ద సెల్. సో ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉందో మీ డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. డయాబెటిక్ వాళ్ళు ఇమీడియట్గా చేయకూడదు. డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి డైట్ ద్వారా. ఏ డైట్ అంటే డైట్ అంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఇన్సులిన్ ఎప్పుడు స్పైక్ అవుతుంది? ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. మనకి మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది. 3 మేజర్. మినరల్స్, విటమిన్స్ అవి సపరేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక స్పూన్ ఆఫ్ చక్కెర తిన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నా ఇన్సులిన్ స్పైక్ ఇలా ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్టీప్ స్పైక్. రైట్. అంటే ఫాస్ట్గా బ్లడ్ షుగర్ రైజ్ అవుతుంది, ఫాస్ట్గా డౌన్ చేస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఓకే. ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కర్వ్. అంటే అంత స్పైక్ ఉండదు. ఇట్స్ లైక్ దిస్, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ అండ్. ఓకే. ఫ్యాట్కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఇస్ ఆల్మోస్ట్ జీరో. ఎస్, ఆల్మోస్ట్ జీరో. సో ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకుంటే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కొంచెం పెంచితే ఏమవుతుందంటే ఓవరాల్ ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. అంటే 2 గంటల్లో అరగాల్సిన ఫుడ్ 4 గంటల్లో అరుగుతుంది. టైం టేకింగ్. కరెక్ట్. అప్పుడు 2 గంటల్లో వచ్చే గ్లూకోజ్ స్పైక్ 4 గంటల్లో మెల్లగా వస్తుంది. అప్పుడు ఇన్సులిన్ కూడా మెల్లగా రిలీజ్ అవుతుంది. సో 2 hours ఒకసారి తినే అవసరం ఉండదు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? సెల్స్ కూడా ఊరికే ఇన్సులిన్ రావట్లేదు కాబట్టి స్లోగా వస్తుంది కాబట్టి దే బికమ్ ఇన్సులిన్ సెన్సిటివ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దీంతో పాటు ఇఫ్ యూ కెన్ యాడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours కానీ పర్ డే ఆర్ 18 hours కానీ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్. కొంతమంది 4-5 మెడికేషన్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా వాళ్ళని లాంగ్ ఫాస్ట్లో పెట్టలేం. ఎవరైనా రీసెంట్గా డయాగ్నైజ్ అయ్యారు, లైక్ 1 or 2 మెడికేషన్ మీద ఉన్నారు, వాళ్ళకి వీ కెన్ స్టార్ట్ లిటిల్ మోర్ అగ్రెసివ్లీ. వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం అలవాటు పడిన తర్వాత, సెన్సిటివిటీ అలవాటు అయిన తర్వాత దెన్ వీ కెన్ పుట్ దమ్ ఆన్ ఫాస్ట్. ఇమీడియట్గా పెడితే ఏమవుతుందంటే దే గెట్ ఇన్ టు అ వెరీ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ కాల్డ్ డయాబెటిక్ కీటోసిడోసిస్. So that is, we don't want people to land up in that situation. Yeah. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్లు డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ మెయిన్గా అండి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళు పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, ఎస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేయొచ్చు. చెయ్యాలి. ఓకే, చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. అంటే మనం నార్మలైజ్ చేస్తాం. ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయా మీరు చెప్పినట్టు? 100% క్లియర్ అంటే అవుతాయి. వెయిట్ లాస్ అయినా లేకపోతే ఇంకేమన్నా వెయిట్ లాస్ ఇస్ జస్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫాస్టింగ్ అండి. ఫాస్టింగ్ జరిగేది ఏం చెప్పాను, లోపల క్లీనింగ్ జరుగుతుంది. వాట్ ఎవర్ టాక్సిన్స్ ఏదైతే బిల్డప్ అయి ఉంటాయో బాడీలో అవి క్లియర్ అవుతాయి. వెన్ టాక్సిన్స్ ఆర్ రిమూవ్డ్, ద రెసిస్టెన్స్ ఇన్ ద బాడీ ఇస్ రిమూవ్డ్. సో ఇంజన్ బికమ్స్ క్లీనర్. సింపుల్, అంతే. సో బాడీ ఎలా ఫంక్షన్ అవ్వాలో ఆ దారికి వస్తుంది స్లోగా. మీరైతే చెప్తున్నారు ఏ
ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని చేయొచ్చు అంటారా? ఏ health ఎవరు issues ఉన్నా కాదు. చేయకూడని వాళ్ళు ఎవరు ఏ ఉంటారు? హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కాదు, మెటబాలిక్ డిసార్డర్స్, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డిసీజెస్ ఉంటాయి సార్, వాళ్ళు చేయాలి. లైక్ ఇవి డయాబెటిక్. మరి yes. చేయకూడని వాళ్ళంటే? చేయకుండా వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు, కరెక్ట్, అది అందరికి తెలిసిందే. టైప్ 1 డయాబెటీస్ అనే కండిషన్ బై బర్త్ వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, వాళ్ళు చేయకూడదు. అండ్ కొన్ని క్రానిక్ లైక్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ క్యాన్సర్స్ వాళ్ళు చేయొచ్చు, బట్ ఇఫ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎక్కువ వాళ్ళు చేయకూడదు, పెరిగే పిల్లలు చేయకూడదు. ఇలా పెరిగే పిల్లలు అంటే అప్ టు 18 అప్ టు 18 అడోల్సెంట్స్, ఎప్పుడైతే వాళ్ళ ఏజ్ హైట్ అవి కంప్లీట్ గా పెరుగుతుంటారో, గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది చూసారా, సో ఆ టైంలో అవాయిడ్ చేయడం ఇస్ గుడ్. అంటే మీరు చెప్పిన డైట్ అదే మీరు చెప్పిన ఫాస్టింగ్ ఫాలో అవ్వాలి అంటే 21 నుంచా? 18 and above is good. And simple criteria, you should be decently healthy. మీ లివర్లో కిడ్నీలో ప్రాబ్లం ఉండకూడదు, మెయిన్ థింగ్. లివర్ అండ్ లివర్ ఇష్యూస్ వాళ్ళు అసలు చేయకూడదు. ఓకే, సో కిడ్నీ ఇది అండ్ లివర్ ఇంపార్టెంట్. ఇష్యూస్, ఎందుకంటే మన బాడీ ఫ్యాట్ని బర్న్ చేసి కీటోన్ బాడీ తయారు చేస్తుంది, ఆ తయారు చేసే ఫ్యాక్టరీస్ లివర్. సో ఫ్యాక్టరీలో ప్రాబ్లం ఉంటే యూ సో అండర్స్టాండ్. లివర్, కిడ్నీ, హార్ట్ ఇష్యూస్ అండి? హార్ట్ ఇష్యూస్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ హార్ట్ ఇష్యూ అండి, వాళ్ళ కొంతమంది సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి. హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చేయొచ్చు. చేయొచ్చు. ఎస్, హార్ట్ అటాక్ లాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు, పీపుల్ హూ హ్యావ్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి, హార్ట్ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై, దాన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాం, అది బ్లాక్ అవడం వల్ల. ఎందుకు బ్లాక్ అవుతుంది, డ్యామేజ్ ఇన్ ద ఆర్టీరియల్ వాల్. సో ఇది ఆర్టీ అనుకోండి, వాల్స్ ఉంటాయి లోపల, సో మనకి వాల్స్ ఎలాస్టిక్గా ఉంటాయి, ఎలాస్టిసిటీ తగ్గిపోయింది అనుకోండి, దాన్ని బీపీ అంటాం మనం. ఈ ఎలాస్టిక్గా ఉండాల్సినవి మనం తినే షుగర్స్, మన ఫుడ్లో నుంచి వచ్చే టాక్సిన్స్ కానీ, ఓకే, ఆల్ దిస్ విల్ కాజ్ డ్యామేజ్ ఆన్ ద ఆర్టీరియల్ వాల్స్. ఈ వాల్స్కి ఫ్యాట్ అతుక్కుంటుంది. ఇది ఎలా అంటే డ్యామేజ్ అయిన తర్వాత ఫ్యాట్ అతుక్కుంటుంది కాబట్టి, మనం ఒక హార్ట్ అటాక్ పేషెంట్ చనిపోయినా చూస్తే, ఓపెన్ చేస్తే, ఆటోప్సీ చేస్తే వాళ్ళకి హార్ట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఫ్యాట్ అతుక్కుని ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అరే ఫ్యాట్ వాళ్ళు చనిపోయాడు అనుకుంటాం, కాదు, డ్యామేజ్ వేరే వాళ్ళు జరిగింది, డ్యామేజ్ వల్ల ఫ్యాట్ అతుక్కుంటుంది అక్కడ వెళ్ళి. ఓ ఓకే. సో ఆటోప్సీస్లో మనం చూసింది ఆబ్వియస్గా లాజికల్గా అనిపిస్తుంది, ఇంత ఫ్యాట్ పేరుకుపోయిందంటే ఈ ఫ్యాట్ వల్ల ఇక్కడ పేరుకుపోయి హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ మెడిసిన్ కంప్లీట్ బ్లైండ్గా నమ్మకూడదు. ఎందుకంటే ఐ టెల్ యూ, హిస్టరీ ఉంది దానికి. 1950s ఫ్యాట్ బూచి అని చూపించారు, ఓకే, లో ఫ్యాట్ ప్రొడక్ట్స్, లో ఫ్యాట్ మిల్క్ అని, లో ఫ్యాట్ దిస్ ఆల్ సో మెనీ థింగ్స్. మీరు యూఎస్ వెళ్ళి ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలనుకోండి, లో ఫ్యాట్ అని ఒక సెక్షన్ ఉంటుంది, అండ్ దట్ వాస్ గ్లామరస్ ట్రెండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అదే టైంలో అమెరికాలో ఒబేసిటీ పెరిగింది, హార్ట్ డిసీజెస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. మన డైరెక్ట్గా వాళ్ళ మెడికల్ సిస్టమ్, వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మన ఇండియాకి. ఏమైంది, మన దగ్గర కూడా పెరిగింది. మన పూర్వీకులు ఎప్పుడు నెయ్యి తినలేదా అండి, మంచిగా వేసుకుని తినేవాళ్ళు, మంచిగా వేసుకుని తినేవాళ్ళు. మనం ఎందుకు భయపడ్డాం, ఎగ్ యోక్ తినొద్దని ఎందుకు భయపెట్టారు, పెట్టారా లేదా? 2016 వచ్చింది, ఎగ్ యోక్ తినొచ్చు మంచిదే, సాచురేటెడ్ ఫ్యాట్ మంచిదే అని. అప్పుడు జరగాల్సిన దాని జరిగిపోయింది కదా. అంటే మనం ఏం చేయాలంటే, హెల్త్ ఇస్ కామన్ సెన్స్ అండి, సైన్స్ ఓన్లీ సర్టెన్ పార్టే, కామన్ సెన్స్ ఎక్కువ. అండ్ మనం ఎప్పుడైనా బాడీని అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా యాన్సిస్టర్స్ని అర్థం చేసుకోవాలి, హౌ దే లివ్డ్, అది. ఓకే. అండ్ ఇప్పుడు అప్ టు మీరు 18 నుంచి ఎక్కడి వరకు, ఏ ఏజ్ వాళ్ళ వరకు చేయొచ్చు అంటున్నారు? ఎనీ ఏజ్ అండి, లైక్ 60 వరకు ఇట్ ఈస్ సేఫ్ టు డూ. ఓకే. అన్సేఫ్ అని ఏం లేదు. బిఫోర్ దాట్ మనం వాళ్ళ బయోకెమికల్ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుందా, క్రియాటిన్ ఫంక్షన్ బాగుందా, సో బేసికల్ కిడ్నీ లివర్ ఫంక్షన్స్ బాగున్నాయా, హిమోగ్లోబిన్ మరీ తక్కువ కాకుండా నార్మల్లో ఉందా, సో బేసిక్ థింగ్స్ చెక్ చేసుకున్నాక తర్వాత వీ హ్యావ్ టు డూ బాడీ మాస్ అనాలిసిస్. అంటే ఒక మెషిన్ ఉంటుంది, ఎక్సెస్ స్కాన్ అని చెప్పి. సో వీ గో, ఆ మెషిన్ ఏం చెప్తుందంటే నీ బాడీలో బోన్ మాస్ ఎంత ఉంది, బోన్ వెయిట్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మసిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఇవి చెప్తుంది. సో మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, 100% చేయొచ్చు. అంటే ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ అని కాకుండా మీరు అన్నారు కొంచెం బాడీని క్లీన్ చేయడం, బాడీని క్లెన్స్ చేసుకొని క్రానిక్ కండిషన్స్ అన్ని హీల్ అవుతాయి. ఓకే. సో కండిషన్స్ ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా హీల్ అవుతారు. మెంటల్గా కూడా హీల్ ఎస్, మెంటల్ కూడా హీల్ అవుతారు. సో అంటే ఇప్పుడు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ ఫాస్టింగ్లో ఉన్నారనుకోండి, మరి ఆ టైంలో వీళ్ళు ఇప్పుడు ఓన్లీ వాటర్ తీసుకుంటున్నారు, వాళ్ళు వేసుకునే ప్రాపర్ మెడిసిన్ ఉంటుంది కదా, డయాబెటిక్ అవ్వచ్చు, బీపీ. నో వాటర్ ఫాస్టింగ్ డైరెక్ట్గా అడ్వైస్ చేయమని డయాబెటిక్స్, అదే చెప్పాను. ఫస్ట్ చేయరు. వాళ్ళని ఫుడ్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాం. తగ్గించిన తర్వాత డిపెండ్స్ ఆన్ ద కండిషన్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది ఫ్యాక్టర్ అక్కడ. ఎన్ని ఇయర్స్ ఉంది, ఎన్ని మెడికేషన్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పొచ్చు అండి. ఓకే. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఒకరికి 4-5 మెడిసిన్స్ విత్ ఇన్సులిన్ ఉంది అనుకోండి, మొండి కేసు అని అర్థం. ఇట్ నీడ్స్ మోర్ టైం ఎక్కువ ఇవ్వాలి హీల్ అవ్వడానికి.
లెస్ మెడికేషన్ ఉందనుకోండి, ఇట్ మీన్స్ రీసెంట్గా స్టార్ట్ అయి ఉంటుంది, ఆర్ యంగ్ ఏజ్ అనుకోండి, ఈజీగా రివర్ట్ చేసుకోవచ్చు. ఓకే. యంగ్ Yeah. వాళ్ళకైతే కొంచెం Yeah. ఈజీ. ఎందుకంటే ఫాస్టింగ్లో దిస్ అ వెరీ పవర్ఫుల్ మెకానిజం కాల్డ్ స్టెమ్ సెల్ రీజనరేషన్. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అంటే, స్టెమ్ సెల్ మన బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఎందుకు బాడీ ఈ ఫాస్టింగ్ పీరియడ్లోనే స్టెమ్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుందంటే, నౌ బాడీ హ్యాస్ అ ఛాన్స్ టు రీగ్రో టిష్యూస్ విచ్ ఆర్ డెడ్ ఆర్ విచ్ ఆర్ నాన్ ఫంక్షనల్ ఆర్ విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్. జాయింట్స్ రిపేర్ అవుతాయి, కరెక్ట్. కొంతమందికి అయితే ఐసైట్ కూడా పోయినట్టు రికార్డ్స్ ఉన్నాయి ఫాస్టింగ్ చేసినప్పుడు. లాంగ్ ఐసైట్ కూడా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. దట్ ఈట్ లాంగ్ ఫాస్ట్ లైక్ 45-50 days 60 days అలా చేసిన వాళ్ళకి. మెనీ పీపుల్ క్యూర్డ్ క్యాన్సర్ విత్ ఫాస్టింగ్. విత్ దిస్ ఫాస్ట్. ఎస్, మన దగ్గర రాలేదు కానీ యుఎస్లో అండ్ మెక్సికోలో దే ఆర్ సెంటర్స్ వేర్ ప్రొఫెషనల్గా మెడికలీ గైడెడ్ ఫాస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రపంచం నుంచి చాలా కంట్రీస్ నుంచి వెళ్ళి అక్కడ కొన్ని పీరియడ్ ఆఫ్ డేస్ ఫాస్ట్ చేస్తారు అక్కడ, అండర్ గైడెన్స్, అండర్ మెడికల్ సూపర్విజన్. యుఎస్లో ఉంది, మెక్సికో. ఓకే. సో మీరు అది అక్కడ దాన్ని బేస్డ్‌గా తీసుకొని ఇక్కడ అంటే ఇట్ చేస్తున్నారు. లాజికల్, ఇట్ మేక్ సెన్స్ అండి. మన ఓకే. బాడీ ఓకే. డిజైన్ మీరు దాన్ని అయింది. స్టడీ నేను చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడ లేదు ప్రపంచంలో అనుకోకండి, ఉంది, మనకు తెలియదు అంటే, మనకి ఆర్ తెలీదు. మన దగ్గర రానివ్వలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఫాస్టింగ్‌లో మెయిన్ రూల్స్ ఏంటంటే ఎంత వాటర్ తీసుకుంటారు డైలీ? వాటర్కి రూల్ ఏమి ఉండదండి. యూ షుడ్ ఓన్లీ ఆల్వేస్ గో బై హౌ యూర్ ఫీలింగ్. హౌ సింపుల్. యూ ఫీల్? మీరు ఓకే. డిహైడ్రేటెడ్ ఫీల్ అవుతున్నారా తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, నేను తినట్లేదు వాటర్ తీసేసుకుంటే ఏమవుతుందంటే యూరిన్లో ఎలక్ట్రోలైట్స్ మళ్ళీ పోతాయి, మళ్ళీ డిజీనెస్ వస్తుంది. సో తక్కువ తీసుకోవాలా? అంటే మనకి ఎంత థర్స్టీ ఫీల్ తక్కువ అయినా? ఎక్కువ అని కాదు, ద మెట్రిక్ ఇస్ హౌ యు ఆర్ ఫీలింగ్. సింపుల్. యా, అంటే ఓవర్ ఓన్లీ వాటర్ హైడ్రేషన్ చేయకూడదు. ఓవర్ హైడ్రేషన్ విల్ కాస్ట్ డీహైడ్రేషన్ ఇన్ ఫాస్టింగ్. ఓవర్ హైడ్రేషన్ చేస్తే మళ్ళీ డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ అవుతుంది. వస్తుందా? యా, ఓకే. అది ఇట్స్ అ చేయకూడదు. పారాడాక్స్. ఇప్పుడు మీరు ఎంత వాటర్ తీసుకుంటారు జనరల్‌గా అప్రాక్స్? కరెంట్లీ ఐఎమ్ టేకింగ్ అరౌండ్ ½ liter to 1 liter ఇన్ అ డే. హాఫ్ లీటర్ టు 1 లీటర్ యా, సరిపోతుందా? సరిపోతుంది. యా, సరిపోతుంది. యా. అంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ కూడానా? మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి లేదంటే నో మన నో ఫీలింగ్ దట్స్ ఎనఫ్. జస్ట్ అబౌట్ హౌ యూ ఫీల్. మీ సలైవా థిక్ అవుతుంది, ఆర్ మీకు కొంచెం గిడ్డినెస్గా అనిపిస్తుంది, దెన్ యూ హ్యావ్ టు టేక్ సమ్ వాటర్, దట్స్ ఆల్. అంతే. ఓవర్ అండ్ హైడ్రేషన్ చేయకూడదు, లిక్విడ్ అన్నారు గానీ మరి వేరే లిక్విడ్స్ ఏం తీసుకోకూడదు. ఓన్లీ వాటర్ తప్ప? ఓన్లీ వాటర్. జ్యూసెస్ నో అవ్వచ్చు. నో అంటే లైక్ మనం తీసుకునే మీల్స్‌లో అంటే ఆఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవి ఎక్కువ ఉంటాయి. బట్ జ్యూసెస్‌లో అవన్నీ ఉండవు కదా! జ్యూసెస్ ఇస్ ప్యూర్ షుగర్ కండి, ఇట్ ఇస్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఇస్ అదర్ ఫార్మ్ ఆఫ్ షుగర్. గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఇవన్నీ ఐసోఫార్మ్స్ అనమాట, అంతే. బోత్ ఆర్ సిమిలర్ ఇన్ కెమికల్ ఫామ్లో కూడా సేమ్. అది గ్లూకోజ్, ఫ్రక్టోస్ కెమికల్ ఫామ్లో ఇస్ సేమ్. గ్లూకోజ్ ఇస్ ఆల్డిహైడ్, ఇదేమో కీటోన్, ఇట్స్ కీటో సో గ్రూప్, అంతే. రిజల్ట్ ఆల్మోస్ట్ అంతే బేసికలీ ఫ్రక్టోస్ అనేది లివర్లో మెటబలైజ్ అవుతుందండి. సో వీ డోంట్ వాంట్ దట్, ఎందుకంటే ఎనీథింగ్ దట్ ఈస్ షుగరీ విల్ స్పైక్ ఇన్సులిన్. సో ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది. సో ఫైనల్‌గా అయితే అందరికీ మీరు సజెస్ట్ చేస్తారు. అవునా? అందరికీ కాదు, అదే ఆల్మోస్ట్ మీరు సజెస్ట్ అంటే కంప్లీట్‌గా ఇప్పుడు మీరు ఏవైతే పారామీటర్స్ సింపుల్ అండి. చెప్పారో ఎవరికైతే ఏంట్రా నా జీవితం, ఏంట్రా ఈ టాబ్లెట్లు, ఇంకెన్ని రోజులు ఇలా బతకాలి, లేదు ఇలా ఇలా అయితే నా లైఫ్ కంటిన్యూ అవ్వదు, హ్యాపీగా నేను లీడ్ చేయలేను, ఐ హ్యావ్ టు మేక్ అ సీరియస్ చేంజ్ ఇన్ మై లైఫ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దిస్ ఈస్ సంథింగ్ దే షుడ్ ట్రై అండర్ గైడెన్స్. అండర్ గైడెన్స్. సో అంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఉన్నాయా ఈ పర్టిక్యులర్ సెంటర్స్ ఎలా? హైదరాబాద్లో నాకు తెలిసి లేవండి, నాకు తెలిసి లేదు. మరి అంటే మీరు అన్నారు ప్రతిదీ చెక్ చేసుకొని అంటే ఎవరికి ఎలా చేయాలనేది ఒక గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అన్నారు. గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఐమ్ గివింగ్ సమ్ కంటెంట్ ఆన్ అ డైలీ బేసిస్. సో యూ కెన్ ఫాలో మై పేజ్, యూ కెన్ ఆల్సో డిఎం ఫర్ ఎనీ క్వశ్చన్స్. సో అండి వాటర్ ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఫుడ్ టైంకి తీసుకోకపోయినా లేదా కొంతమంది కాఫీ టీలు ఆ టైంకి తీసుకోకపోతే హెడేక్ అంటారు. సో ఇలా తినకుండా ఉంటే హెడేక్ వస్తుంది, తల తిరగడం ఇలా జరుగుతుంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఎదురవ్వంటారా? యా, ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎందుకు చెప్తున్నా అంటే, టైంకి ఫుడ్ రాకపోతే నాకు తలనొప్పి వస్తుంది అంటే మీ బాడీ ఒక దానికి బానిస అయిందని అర్థం, అవునా? మందు తాగేవాడికి మందు టైంకి రాలేదంటే బానిసైడ్ అని అర్థం. ఇక్కడ దేనికి బానిస అయినట్టు? ఫుడ్‌కే. షుగర్కి. షుగర్. ఓకే. ఎస్, కార్బోహైడ్రేట్స్కి బానిస అయినట్టు. సో ఎందుకు అవుతుందంటే, అది ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్స్లో గ్లూకోజ్ కొంచెం పడిపోయిన డిటెక్ట్ చేస్తుందో, బ్రెయిన్ విల్ ఆస్క్ యూ టు ఈట్, ఇట్ విల్ గివ్ యూ సైన్స్ టు ఈట్. మీకు అబ్సల్యూట్లీ నార్మల్ అనిపించింది, ఆకలి వేయట్లేదు అనుకోండి, మనకి యూజువల్ ఫుడ్ వైపు ఆలోచన వెళ్ళదు. సింపుల్గా ఎగ్జాంపుల్, మీరు చాలా బిజీ డే షూట్లో ఉన్నారు, ఆ రోజు టైంకి తినలేదు అనుకోండి, మర్చిపోతారు కదా కొద్దిసేపాక. ఎందుకు మర్చిపోతారు? పనిలో ఉంటాం. పనిలో ఉంటాం కాదు, మీ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది దానికి, ఓకే. అలవాటు పడిపోయింది. అడాప్ట్ చేసుకుంటుంది. సో ఆకలి కూడా చూడండి, ఎప్పుడైనా ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది, బాగా ఆకలిస్తుంది, అది పట్టించుకోలేదు అనుకోండి, పోతుంది. పోతుంది. కరెక్ట్. ఇది కరెక్ట్. అంటే గ్రెలిన్ ఇస్ ద హార్మోన్ ఆఫ్ హంగర్.
అది ఎలా పనిచేస్తుందంటే దానికి ఒక అలారం క్లాక్ లాగా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ మీ డైలీ తినే ప్యాటర్న్ బట్టి అది యాంటిసిపేట్ చేస్తుంది. ఆ టైంకి హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆకలేస్తుంది, తినలేదా ఓకే ఫైన్ అంటే దాని దాని ఫంక్షన్ అది. ఇట్ విల్ స్పైక్ అండ్ ఇట్ విల్ డ్రాప్. ఓకే. ఓకే, కమింగ్ టు ద పాయింట్, అలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఇమీడియట్లీ దే షుడ్ స్టాప్ యూజింగ్ గ్లూకోజ్ యాజ్ అ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ త్రూ ఫుడ్. సో వాళ్ళు ఎప్పుడైతే కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించారో, ఫ్యాట్ కొంచెం పెంచుతారో డైట్లో, దే విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. విత్ ఇన్ 3 to 4 days దే విల్ బి ఫైన్. ఓ 3 to 4 Yes, డేస్. yes, that's ఓకే. all it needs. ఓకే. Yeah. సో అంటే ఇప్పుడు ఇందాక నేను ఇంకొకటి చెప్పాను. టీ, Hmm. కాఫీ తాగే వాళ్ళు గూడా ఉంటారు. Mhm. సో వాళ్ళకి గూడా ఈ టైంకి టీ తాగకపోతే, కాఫీ తాగకపోతే Hmm. అంటారు. మరి ఈ Hmm. ఫాస్టింగ్ చేసేవాళ్ళు టీ, Actually, కాఫీస్ తీసుకోవచ్చా? actually, చెప్తారు that you can have coffee and tea which is black, without milk, without sugar. Black coffee వాటర్ and అండ్ water, కాఫీ. yeah, black coffee and black tea is permitted. తాగొచ్చు తాగాలనుకునే వాళ్ళకి. బట్ నాకు అంత ఐ డోంట్ హ్యావ్ అ కాఫీ హ్యాబిట్, రెగ్యులర్గా తాగే అలవాటు లేదు నాకు. సో ఐ థాట్ ఐ డూ ఇట్, చేస్తుంది చాలా అథెంటిక్గా చేద్దాం అని చెప్పేసి సో మీరైతే అది తీసుకోండి. తీసుకోవట్లేదు. ఎందుకంటే కాఫీ ఈజ్ ఆల్ అగైన్ డీహైడ్రేటింగ్ అండి. కాఫీ తాగితే రైట్. డీహైడ్రేషన్ అవుతుంది. సో ఐ డెంట్ వాంట్ డూ దట్. బట్ తీసుకోవడం కూడా ఇట్ ఇస్ తీసుకోవచ్చు, ఇట్ ఇస్ పర్మిటెడ్. తీసుకోవచ్చు. అంటే కంపేర్ టు జ్యూసెస్ తో కంపేర్ చేస్తే జ్యూసెస్ దిస్ అసలు ఇస్ బిగ్ బెటర్. నో అండి. అదే మీరు జ్యూసెస్ వద్దన్నారు. దాంతో కంపేర్ చేస్తే ఇదైతే తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ ఇస్ పర్మిటెడ్, ఎస్. బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ ఎస్, వితౌట్ షుగర్స్. యా, వితౌట్ మిల్క్ అండ్ షుగర్. సింపుల్ రూల్ అండి, ఎనీథింగ్ దట్ స్పైక్స్ ఇన్సులిన్ will break your fast, and it will break your fast for many hours. ఒక్కసారి స్పైక్ అయిందా ఆకలి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. మళ్ళీ అంతే, మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మీరు ఒక గింజ, ఒక జీడిపప్పు తిన్నా మీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఎస్, సో ఇంకా ఫుడ్ వస్తుంది, మనం తినేద్దాం అనే ఆలోచన ఎగ్జాక్ట్లీ, ఉంటుంది కరెక్ట్ కూడా. కరెక్ట్. సో దట్స్ ఫైన్. ఓకే. మరి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది, మరి వాళ్ళు ఈ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా అసలు? డిపెండ్, అంటే లాంగ్ ఫాస్ట్లో ఆబ్వియస్లీ చేయకూడదు. లైక్ నాలాగా లాంగ్ ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు, లాంగ్ ఫాస్ట్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే వరకు చేయొచ్చు, దాని తర్వాత చేయకూడదు. వాకింగ్ చేయాలి, వాకింగ్ చేయొచ్చు. ఎస్, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు బర్న్ ఫ్యాట్. ఇప్పుడు జాగింగ్, స్ప్రింటింగ్, వాకింగ్ ఈ మూడిలో కంపేర్ చేస్తే సైంటిఫికల్గా మీకు ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగే. యా, ఎందుకంటే చాలా సింపుల్ మంది వాకింగ్, నార్మల్ సింపుల్ వాకింగ్, అది కూడా ఏంటి ఫాస్ట్ చేయకూడదు. మళ్ళీ దీని మీద సైన్స్ చెప్తాను చూడండి. బ్రిస్క్ వాక్ కాకుండా నో, నార్మల్ బ్రిస్ వాక్ కూడా చేయకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా అలసిపోయామంటే నేను బాగా పనిచేస్తాను. స్వెట్ వస్తే ఎగ్జాక్ట్లీ, burn out. కాదు, బాడీ డజంట్ వర్క్ లైక్ దట్. ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆక్సిడేటివ్ ప్రాసెస్ అండి. అంటే ఆక్సిజన్ కావాలి ఫ్యాట్ బర్న్ చేయడానికి. మీరు ఎప్పుడైతే ఆయాసపడుతున్న ఎక్సర్సైజ్ ఏదో చేస్తారో అప్పుడు బాడీ అనేది ఫ్యాట్ని బర్న్ చేయలేదు, ఇట్ విల్ గో బ్యాక్ టు షుగర్. ఒకవేళ షుగర్ లేదనుకోండి, ఇట్ విల్ బర్న్ మసిల్. దట్స్ ఈవెన్ మోర్ డేంజరస్. సో హ్యూమన్ బీయింగ్ అదే మళ్ళీ ఎవల్యూషన్కి వెళ్తే దీనికి ఆన్సర్ దొరుకుతుందండి. మనుషులు నడిచేవాళ్ళు, లాంగ్ నడిచేవాళ్ళు, లేదంటే ఏదైనా పుల్లి ఎంట పడితే టక్కని పరిగెత్తేవాళ్ళు. షార్ట్ పీరియడ్, ఒక ఫుల్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, బిగ్ షార్ట్ రన్ అండ్ దే విల్ రెస్ట్ అగైన్. అంటే దాన్ని ఈ రోజుల్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటున్నారు. ఈ రెండే హ్యూమన్ బాడీకి బెస్ట్ ఎక్సర్సైజ్ యాజ్ ఫార్ యాజ్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఈస్ కన్సర్న్. వెయిట్ లిఫ్టింగ్ పక్కన పెడితే వాకింగ్కి, స్ప్రింటింగ్కి కంపేర్ చేస్తే అందుకే మీరు చూడండి, మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు కదా, 25-30 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, వాళ్ళ బాడీస్ ఎలా ఉంటాయి? చాలా బక్కగా, మసుల్ లేనట్టు ఉంటుంది. ఎప్పుడైనా మీరు స్ప్రింటర్స్ బాడీ చూసారా? ఉసేన్ బోల్ట్ కానీ, హుడు షార్ట్స్ ఎలా ఉంటారు? మస్కులర్గా ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. ఎస్, సో మరి వాటర్ ఫాస్టింగ్ చేస్తున్న టైంలో బాడీ డీటాక్స్ అవుతుందా? 100%. అంటే ఎలా? లైక్ ఆటోఫేజీ, ద ప్రాసెస్ ఆటోఫేజీ ఏంటంటే, ఇప్పుడు నా బాడీకి ఖాళీ దొరికింది. ఇట్స్ లైక్ మీరు పండగకి మీ ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, మీ ఇంట్లో ఎవరు లేరు, యూజువల్గా అందరూ ఉంటారా? ఏం చేస్తారు? ఇంట్లో ఒక మహిళ ఏం చేస్తుంది? అమ్మ ఎవరు లేరు, ఐ విల్ క్లీన్ ద హౌస్, ఎక్కడెక్కడ ఉన్న బూజు తులుపుతాను, అవసరం లేని బయట పడేస్తాను, ఇవన్నీ ఉంటాయి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. ఏవైతే అన్నెసెసరీ, ఎనీథింగ్ అన్నెసెసరీ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ, ఇట్ విల్ కిల్ ఇట్. అది క్యాన్సర్ సెల్ కూడా ఉండొచ్చు. ఎస్, క్యాన్సర్ సెల్ గ్లూకోజ్ పవర్ లేకుండా, ఉందంటారా ఈ ఫాస్టింగ్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ బతికేవి గ్లూకోజ్ పైన. రైట్, అవును. మీరు పెట్ స్కాన్ చేస్తారా క్యాన్సర్ వాళ్ళకి? అది ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఒక డై ఇంజెక్ట్ చేస్తారు, దాన్ని ఎఫ్డిజీ అంటారు, ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్. అంటే ఏంటంటే అది మెరుస్తుంది లోపల స్కాన్ వెళ్ళినప్పుడు, ఒక లైట్ లాగా వస్తుంది. ఎక్కడైతే లైట్ ఎక్కువ ఉందో అటు క్యాన్సర్ ఉన్నట్టు అర్థం. అంటే ఏంటి అర్థం? అన్ని సెల్స్ కంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటుంది అర్థం. ఓకే. అంటే గ్లూకోజ్కి ఎక్కువ ఇష్టం, క్యాన్సర్ సెల్స్కి గ్లూకోజ్ ఎక్కువ ఇష్టం. ఇష్టం. అది కట్ ఆఫ్ చేసినప్పుడు దే విల్ నాట్ సర్వైవ్. సింపుల్. సో ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫాస్ట్ అని అంటారు, దానికి ఈ వాటర్ ఫాస్టింగ్ కి ఏంటి డిఫరెన్స్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ లైక్ ఎల్కేజీ ఆఫ్ ఫాస్టింగ్. ఓకే, అంటే బిగినర్ లెవెల్ అనమాట. ఓకే. సో బిగినర్ లెవెల్ నుంచి ఎవరైనా బిగినర్ లెవెల్ నుంచి బాడీకి అలవాటు చేయాలి.
నాకేంటంటే ఇంతకుముందు ప్రాక్టీస్ ఉంది. అది కూడా కాకుండా నేను ఒక డాక్టర్, ఐ అండర్స్టాండ్ ద మెటబాలిజం వెల్ కాబట్టి ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ మై ఫాస్ట్. కానీ ఎవరైతే తెలీదో ఫస్ట్ ఆల్ బాడీని అలవాటు చేయాలి. ఇనిషియల్లీ 16-8, తర్వాత 24, తర్వాత వన్ డే ఫాస్టింగ్ ఇన్ అ వీక్, తర్వాత 2 days ఇన్ అ వీక్, అలా చేసుకుంటూ యూ హ్యావ్ టు బిల్డ్ దేర్ వే అప్. లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చేయకూడదు అన్నారు. అండ్ లివర్ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ చాలా మందిలో చూస్తున్నాం. అది కామన్. అది లివర్ డిసీజ్ అనలేం కదా, ఫ్యాట్. సో అలాంటి వాళ్ళు చేయొచ్చా? ఫ్యాటీ లివర్కి ఏంటంటే తేడా ఏంటంటే, లివర్ యొక్క సెల్స్లో ప్రాబ్లం ఉంటే ఇట్స్ లివర్ డిసీజ్. రైట్. ఆర్గన్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవడం, పేరుకోవడం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే, అయితే ఈ ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల లివర్ యొక్క ఫంక్షనాలిటీ కొంచెం తగ్గుతుంది, కానీ దట్ ఈస్ నాట్ అ పర్సే లివర్ ప్రాబ్లం. సో లివర్ ఇష్యూ మీకు అనలేం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్కహాల్ ఈ కరెంట్ డే అండ్ ఏజ్లో నాన్ ఆల్కహాలిక్స్ ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంది ఆల్కహాలిక్స్ కంటే. ఆల్కహాల్ తాగరు, వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఉంటుందంటే, మనం తినే బ్రెడ్, మనం తినే బర్గర్స్, ఎనీథింగ్ మేడ్ ఫ్రమ్ బ్రెడ్. బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? మైదా, ఆఫ్ కోర్స్, ఆల్మోస్ట్. దాన్ని ఫర్మెంట్ దేంతో చేస్తారు? ఈస్ట్ చేస్తారు. ఈస్ట్ అనేది మన బాడీలో ఆల్కహాల్ తయారు చేస్తుంది. బీర్ ఎలా తయారు చేస్తారు? ఈస్ట్ ఫర్మెంటేషన్. బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? ఈస్ట్ ఫర్మెంటేషన్. మీ బాడీలో అన్నెసెసరీ ఈస్ట్ ఉన్నా కానీ, అన్నెసరీ పారాసైట్స్ ఉన్నా కానీ, ఆల్ దిస్ పారాసైట్స్ పక్కన పెడితే ఈస్ట్ కెన్ మేక్ ఆల్కహాల్ ఇన్సైడ్ ద బాడీ. అండ్ అది కాకుండా ఏంటంటే, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. లివర్ అనేది ఫ్యాట్ని ప్రాసెస్ చేయలేదు సరిగ్గా, సో దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫైనల్గా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఈ ఈ వాటర్ ఫాస్టింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? చేయండి అని చెప్తాను. చేయండి అని అంటే గైడెన్స్ చేయండి. అండర్ గైడెన్స్. అండ్ ఆల్సో ఫాస్టింగ్ అనేది ఒక మైండ్ సెట్ అండి. ఇట్ ఈస్ మోర్ ఆన్ ద మైండ్ సెట్. ఇప్పుడు నేను రోడ్ మీదకి వెళ్తే నా ప్రతి చోట ఫుడ్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో కనిపిస్తుంది ఆటోమేటిక్గా. నేను ఆలోచించాను ఫుడ్ గురించి, బట్ నా బ్రెయిన్ ఆల్వేస్ అరే ఇక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అరే ఇక్కడ సార్వీ ఉందని కనిపించింది. తినాలి, ఎందుకు? తినాలి. ఎందుకంటే మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు కీప్ యూ అలైవ్, ఏదో ఒకటి చేసి. సో ఫాస్టింగ్ ఈజ్ మోర్ అబౌట్ ద మైండ్ సెట్. అంటే మీరు ఈ ప్రాసెస్ చేసి వస్తారనుకోండి, మీలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, స్ట్రాంగ్ అవుతారు అంటున్నారు. ఎస్, మెంటలీ స్ట్రాంగ్ అవుతుంది, మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ ఐదర్ ఒక మెంటల్ స్టేట్లో తీసుకుంటాం, ఒక ఎమోషనల్ స్టేట్లో తీసుకుంటాం. ఇమోషనల్గా రెగ్యులేట్ చేసుకోలేక షార్ట్ క్విక్ డెసిషన్స్ తీసుకోవడము, తర్వాత రిగ్రెట్ అవుతుంది. ఎందుకంటే మనం కామ్గా ఆలోచించలేము. ఫాస్టింగ్లో మైండ్ కామ్ అవుతుంది, సైలెంట్ అయిపోతుంది, యూ బికమ్ మోర్ గ్రౌండెడ్. సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ లైఫ్, నాట్ జస్ట్ యువర్ ఫిజికల్ హెల్త్, బట్ ద డెసిషన్స్ యూ మేక్. ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్స్ బికమ్ అవర్ ఫ్యూచర్. వింటే మాత్రం మీరు చెప్పింది అంటే ఇంత అనలైటిక్ వేలో చెప్పారు కాబట్టి మాకు క్లియర్గా అర్థమైంది. నిజంగా బాగుంది. ఒకవేళ నిజంగా ఇవన్నీ జరిగితే అద్భుతమనే చెప్పాలి. సో మిమ్మల్ని చూస్తున్నాం మేము ఇక్కడ. సో మీ డైట్, మీ ఏదైతే ఫాస్టింగ్ ఉందో ఇలాగే కంటిన్యూ అయ్యి తర్వాత ఆఫ్టర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మిస్టేక్ అక్కడ చేస్తారు. సో ఇప్పుడు మెయిన్గా ట్రాక్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను తెచ్చుకున్న రిజల్ట్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను లేదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఒకసారి ప్రూవ్ చేయగలిగితే నా పీపుల్ విల్ బిలీవ్ ఇట్. డెఫినెట్లీ అండి, మేము అది ఈగర్లో వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో అదండి, అంటే వాటర్ ఫాస్టింగ్ చెయ్యొచ్చు, అఫ్ కోర్స్ 100% సేఫ్. అండ్ ఏజ్తో కూడా లిమిట్ లేదు. ఆల్రెడీ గ్రోన్ అయిపోయింది అనుకున్న వాళ్ళు, అంటే 18 కావచ్చు, 18+ వాళ్ళు చేయొచ్చు అంటున్నారు. అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూసుకోండి. అంటే మన పరిస్థితులకు తగ్గట్టు, మన బాడీ మెటబాలిజంకి తగ్గట్టు ఒక మన సొంతంగా డెసిషన్ తీసుకోవడం కాదు, ఒక పర్టికులర్ గైడెన్స్లో తీసుకోవడం అయితే అది ఉత్తమం. చెయ్యండి మీరు ఏదైతే అనుకుంటున్నారో. అనిరుద్ గారు చెప్తున్నారు మెంటల్గా మనం స్ట్రాంగ్ అవుతాం, బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుందని. సో కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేయడం అయితే ఉత్తమం. సో ఇది వాళ్ళ మన స్పెషల్ టాపిక్ అబౌట్ వాటర్ ఫాస్టింగ్. నమస్తే.